Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే మనము తెలంగాణ గ్రూప్ 2 కోసం ఓకేనా తెలంగాణ గ్రూప్ 2 కోసం ఇంగ్లీష్కి సంబంధించి ఆల్రెడీ మనము మాక్ టెస్ట్ సిరీస్ అని స్టార్ట్ చేసాం కదా మన యాప్లో. ఇప్పుడు యాప్లో మనకు జరిగిన యాప్లో ఉన్న మాక్ టెస్ట్ 2 యొక్క ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ క్లియర్గా చూడబోతున్నాం ఓకేనా. ఎవరెవరైతే చెప్తున్నాం కదా, ఎవరెవరైతే గ్రూప్ 2 ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలనుకుంటున్నారో మీరందరూ నా మాక్ టెస్ట్ సిరీస్ని తీసుకోండి ఓకేనా. ప్రతి మాక్ టెస్ట్ మీకు ఎలా ఉంటుంది అంటే చాలా క్వశ్చన్స్ చూడండి. మీకు ఆల్రెడీ మనం మాక్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం ఓకే. టోటల్గా 15 టెస్ట్లు అండి ఓకేనా. 15 టెస్ట్లో ఒక్కో టెస్ట్లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే 25 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్కి ఇంపార్టెన్స్ అనేది పెంచాము కాబట్టి ఇంగ్లీష్ నుంచి మీకు 25 క్వశ్చన్స్ ఇచ్చినట్లయితే అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసే విధంగా ఉంటుందని ప్రతి టెస్ట్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంచామండి రైట్. అయితే మీకు ఓన్లీ 99 రూపీస్కే ఆ ఫుల్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నామండి, 99 రూపీస్కి మాత్రమే ఓకేనా. మీకు ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాసి నచ్చితేనే ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి ఓకేనా. మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్లో కొనకండి. దీన్ని ఎక్కడ కొనండి అంటే మీకు అక్కడ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ కోర్సెస్ ఉంటుంది కదా, అందులో టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, అందులో తీసుకోండి, బై చేయండి, అందులో కొనకండి. టెస్ట్ సిరీస్ దాంట్లో కొనకండి. టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ గ్రూప్స్ అని ఉంటుంది, ఆ గ్రూప్స్ కోర్సెస్లో ఓపెన్ చేసి అందులో మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అని ఉంటుంది, దాంట్లో బై చేసుకోండి. ఓన్లీ 99 రూపీస్కే 1 మంత్ ఎగ్జామ్ వరకు ఉంటుంది, 1 మంత్ వ్యాలిడిటీ వరకు ఉంటుందండి. నెక్స్ట్ మీకు ఫుల్ కంటెంట్ కావాలి అంటే 99 రూపీస్కే 30 డేస్ వ్యాలిడిటీ పెట్టాను. ఇందులో కూడా మీకు ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది అండి. ప్రతి టాపిక్ లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది ఓకేనా. ప్రతి టాపిక్కి అక్కడ నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఓకేనా. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా. అయితే మనకి టెస్ట్లకు సంబంధించి అయితే మీకు ఆల్రెడీ ఫస్ట్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మీ యాప్లో కూడా మన యాప్లో కూడా అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇది సెకండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి ఓకేనా. మీకు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఎందుకంటే ఎంత చదివినా కానీ మనము క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసినప్పుడు మనకు అప్పుడు ఈజీ అయిపోతుంది నాన్న రైట్. ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాసి నచ్చితేనే ఫుల్ టెస్ట్ తీసుకోండి. ప్రతి టెస్ట్కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, కొన్ని మీకు మ్యాక్సిమం మీకు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. యాప్ తీసుకున్న వాళ్ళు, కోర్స్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు యూట్యూబ్ని కూడా ఫాలో కావాల్సిందే. మీకు ఏమన్నా ఈ టెస్ట్ సిరీస్ రాకపోయినా సరే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీకు అక్కడ ఏం యాప్ గురించి ఏం ఇష్యూస్ ఉన్నా సరే సాల్వ్ అనేది చేస్తాం ఓకేనా రైట్. యాప్ డౌన్లోడ్ చేసి ఫ్రీ క్లాసులు విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకున్నాను. మనం ఇంకా చూడండి, మన గ్రూప్ 3లో కూడా మన క్వశ్చన్స్ ఎవరెవరైతే మన యూట్యూబ్ ఛానల్, మన యాప్ క్లాసెస్ ఫాలో అయ్యారో వాళ్ళకు బెస్ట్ మార్క్స్ అనేవి రావడం జరిగింది మన గ్రూప్ 3కి సంబంధించి ఓకేనా. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 కూడా మీకు అలా చేస్తున్నాం కాబట్టి యూజ్ చేసుకోండి ఓకేనా రైట్. మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామా రైట్. చూడండి ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఓకేనా. కొన్ని మార్క్ టెస్ట్లలో నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మార్క్ టెస్ట్లలో కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా అన్ని మార్క్ టెస్ట్లు రాసేసరికి మీకు అన్ని కాన్సెప్ట్స్ మీద ఒక ఐడియా అనేది వస్తుందండి. అప్పుడు ఎగ్జామ్కి వెళ్తే ఎక్సలెంట్ స్కోర్ చేసుకోవచ్చు ఓకేనా. చూడండి ఇక్కడ ది డాష్ ద ఉమెన్స్ డే ఎస్టర్డే, ఇది మనకేంటంటే టెన్స్ రిలేటెడ్ వచ్చిన క్వశ్చన్ నాన్న. అయితే జాగ్రత్తగా చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఎస్టర్డే ఓకే. ఎస్టర్డే అనేది కనిపించింది అనుకోండి, చూడండి ఇక్కడ ఇవన్నీ మనకు కీవర్డ్స్ నాన్న, ఇవన్నీ మనకి ఏం చెప్పండి కీవర్డ్స్. మీకు చెప్తా చూడండి కొన్ని కీవర్డ్స్. ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ మంత్ కానీ, ఎగో కానీ ఓకే, ఇట్స్ టైం కానీ, ఇట్స్ హై టైం కానీ, 2 hours ఎగో, 3 hours ఎగో, ఇలాంటి కీవర్డ్స్ ఉంటాయి కదా. ఇలాంటి కీవర్డ్స్ ఉన్నప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదంతా మళ్ళీ మనకు క్లాస్లో ఉంటుంది అనేది, మొత్తం ఇవన్నీ క్లాస్లోనే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ క్లాస్ చెప్పలేము కదా, అందుకే డైరెక్ట్ అనమాట రైట్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి V2 అంటే మనకు సెలబ్రేట్ అనేది V1 ఆన్సర్ కాదు, హ్యావ్ వస్తుందా మనకి ఇక్కడ రాదు ఆన్సర్ కాదు. దే వర్ సెలబ్రేటింగ్, దే సెలబ్రేటెడ్, మనకు V2 అంటే దే సెలబ్రేటెడ్. ఇది మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుందా మనకు రాదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఐ డాష్ మ్యాథమెటిక్స్ నౌ, ఇది కూడా మనకు టెన్స్ రిలేటెడ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్. చూడండి నౌ మీకు ఎప్పుడైనా సరే కీవర్డ్ చెప్తా చూడండి, నౌ కానీ,
ఎట్ ప్రజెంట్ కానీ, ఎట్ దిస్ మూమెంట్ కానీ, ప్రెజెంట్లీ కానీ, నవ్యడేస్ కానీ, ఓకేనా. నెక్స్ట్ మనకు డోంట్ డిస్టర్బ్ మీ కానీ, లుక్, లిజన్, హియర్ ఇలాంటి కీవర్డ్స్ కనిపించినాయి అనుకోండి. అప్పుడు మనము సెంటెన్స్ని ఎందులో పెట్టాలి అంటే సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి నాన్న. ఎందులో పెట్టాలి చెప్పండి, మనము ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. మరి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చెప్పండి, మనకు సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్, సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఫార్మేట్లో మనకు ఈ స్ట్రక్చర్ అనేది ఉండాలి, రైట్. మరి అప్పుడు సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ అంటే మరి ఇక్కడ మనకు యామ్ ఈజ్ ఆర్ ఉందా లేదు, ఆప్షన్స్ తీసేయండి. ఐకి యామ్ ఏం వస్తుంది కదా, రెండిట్లో యామ్ ఉంది. యామ్ ప్రాక్టీసింగ్ చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇవి. మీకు కొన్ని వర్డ్స్ రాస్తా చూడండి. మీకు ప్రాక్టీస్ కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటాయి నాన్న. నెక్స్ట్ అడ్వైజ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేముంటాయంటే డివైజ్ చూడండి. అడ్వైజ్ అన్నప్పుడు కొన్నిసార్లు సిఈ చూస్తారు, కొన్నిసార్లు ఎస్ఈ చూస్తారు. డిఫరెన్స్ ఏంటో తెలుసా, రెండు కరెక్టే. కానీ సిఈ స్పెల్లింగ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేసుకుంటామంటే నౌన్ లాగా మాట్లాడేటప్పుడు యూజ్ చేసుకుంటాం నాన్న. అదే ఎస్ఈ స్పెల్లింగ్ ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే వెర్బ్ లాగా మాట్లాడేటప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా. ప్రాక్టీస్ సిఈ ఉంటుంది, ఎస్ఈ ఉంటుంది. ఇదేమో మనకు నౌన్ లాగా వచ్చినప్పుడు, ఇదేమో మనకు వెర్బ్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. అడ్వైజ్ సిఈ ఉంటుంది, ఎస్ఈ ఉంటుంది. సిఈ అనేది నౌన్ లాగా వచ్చినప్పుడు, ఎస్ఈ అనేది వెర్బ్ లాగా వచ్చినప్పుడు. చూడండి, డివైజ్ సిఈ అనేది నౌన్ లాగా వచ్చినప్పుడు, ఎస్ఈ అనేది వెర్బ్ లాగా వచ్చినప్పుడు. మీకు ఇఫెక్ట్ అని ఉంటుంది, ఈఎఫ్ఎఫ్ఈసిటీ ఉంటుంది, నెక్స్ట్ ఏఎఫ్ఎఫ్ఈసిటీ ఉంటుంది. చూడండి, ఇఫెక్ట్ అంటేనేమో ఇది మనకు నౌన్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. అదే ఎఫెక్ట్ అంటేనేమో వెర్బ్ లాగా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. వెర్బ్ని మనము ఐఎన్జీ అనేది దేనికి యాడ్ చేస్తాం, వెర్బ్ కదా. బట్ ఎఫెక్టింగ్ ఉండదు, అఫెక్టింగ్ ఉంటుంది. అఫెక్టింగ్. ఇఫెక్ట్ అనేది నౌన్ కదా, ఇఫెక్ట్స్ అంటాం, ఓకేనా. సింగులర్ నౌన్, ప్లూరల్ నౌన్ లాగా, రైట్. కాబట్టి మనకు ఇక్కడ మరి ఇప్పుడు సెంటెన్స్ చూస్తే మనకు వెర్బ్ ఫామ్ కదా ఇక్కడ కావాల్సింది. ఇంగ్ అనేది యాడ్ చేసేది మనకు వెర్బ్ ఫామ్కే కదా, వెర్బ్ ఫామ్కి. కాబట్టి సి అనేది నౌన్ ఫామ్ కదా, ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది మనకు, ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఎంత కన్ఫ్యూజింగ్ ఇస్తారో తెలుసా, ఇలానే ఇస్తారు, ఓకేనా. మనకు ప్రతి దాని మీద ఐడియా ఉండాలి నాన్న, అంతే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ అయితే, రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, టుమారో ఎట్ దిస్ టైమ్. చూడండి, చాలా ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఇవన్నీ మీకు టెన్సెస్లో క్లియర్గా కవర్ చేశాను నాన్న, ఓకేనా. టెన్సెస్ టాపిక్ మొత్తం అయితే చూడండి కంపల్సరీ. దాన్ని బేస్ చేసుకుని చాలా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీకు జనరల్గా టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అన్నాం అనుకోండి. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఇవేమో సింపుల్ ఫ్యూచర్కి సంబంధించిన కీవర్డ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అన్నప్పుడు ఏమొస్తాయి అంటే ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఈ ఎట్ దిస్ టైమ్ అనేది ఏంటిదంటే కంటిన్యూస్ టైం యూజ్ చేసుకోవాలి, కంటిన్యూస్ అప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎట్ దిస్ టైమ్ టుమారో అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ అది. అదే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే అంటే పాస్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలి. ఎట్ దిస్ టైమ్ అంటేనే కంటిన్యూస్ అనమాట అది, ఓకేనా. కాబట్టి ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలి నాన్న. మరి ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలంటే ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ, షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇది మనకు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం, ఓకేనా. మరి అప్పుడు మనకు V4 ఉండాలి కాబట్టి ఇది సింపుల్ ఫ్యూచర్, ఆన్సర్ కాదు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది ఆన్సర్ కాదు. విల్ బీ గోయింగ్, షెల్ బీ గోయింగ్. చెప్పండి ఇప్పుడు ఐకి మనకు విల్ బీ గోయింగ్ వస్తుందా, షెల్ బీ గోయింగ్ వస్తుందా? ఇక్కడ మీకు ఏం తెలియాలంటే విల్ ఎక్కడ యూజ్ చేయాలి, షెల్ ఎక్కడ యూజ్ చేయాలో క్లియర్గా తెలియాలి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ విల్లుకు షెల్కు డిఫరెన్స్ చెప్తాను చూడండి. సో విల్లు షెల్ తీసుకున్నప్పుడు దీనికి మనకు జనరల్గా అకార్డింగ్ టు యాక్చువల్ రూల్, అసలు యాక్చువల్ రూల్ ప్రకారము మనము సో విల్లుని వేటికి యూజ్ చేసుకుంటాం, షెల్ని వేటికి యూజ్ చేసుకుంటాం అంటే అకార్డింగ్ టు యాక్చువల్ రూల్ షెల్ అనేది మనకు ఓన్లీ ఐకి వీకి మాత్రమే వస్తుంది నాన్న. షెల్ అనేది వేటికి వస్తుంది చెప్పండి, ఐకి వీకి మాత్రమే షెల్ వస్తుంది. మిగతా అన్నిటికీ మనకు విల్లే వస్తుంది. యు, దే, హీ, షీ, ఇట్, వీటన్నిటికి మనకు విల్ వస్తుంది. వీటికి ఏమొస్తుంది మనకు షెల్ వస్తుందండి యాక్చువల్ రూల్ ప్రకారం. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఈ విల్ అనేది ఐకి వీక్ కూడా యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, ఐకి కూడా విల్ యూజ్ చేసుకున్నాం, వీక్ కూడా విల్ యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజుల్లో ప్రకారం తీసుకుంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే సో విల్ అనేది అన్నిటికి యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, షెల్ మాత్రం ఐకి వీక్ మాత్రమే యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే మనకు అంటే ఇప్పుడు ఐకి వీక్కి షెల్ రావచ్చు, నార్మల్గా అయితే విల్లు కూడా రావచ్చు. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే షెల్ రావచ్చు. ఆప్షన్స్లో ఐకి వీకి షెల్ వస్తుందా విల్ వస్తుందా అన్నారు అనుకో, షెల్ కరెక్టే, విల్ కరెక్టే.
కానీ రెండిట్లో ఏది వస్తుంది అంటే అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, యాక్చువల్ రూల్ ప్రకారము షెల్ వస్తుంది. కాబట్టి ఐకి వీక్ మనకు విల్లా షెల్లా అన్నప్పుడు విల్ రావచ్చు, షెల్ రావచ్చు, కానీ విల్లా షెల్లా అన్నప్పుడు మాత్రం ఏం రావాలి, షెల్ రావాలి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. 2 యాక్షన్స్ జరగడం, ఓకేనా, ఒకదాని తర్వాత ఒకటి. చెప్పినా కదా ఆల్రెడీ మీకు పోయిన మార్క్ టెస్ట్లో కూడా ఇచ్చాను. ద బస్ హ్యాడ్ లెఫ్ట్, బస్ అనేది వెళ్ళిపోయిందట. చూడండి ఇక్కడ బిఫోర్, మీకు ఎమ్మట అర్థమైపోవాలి నాన్న. బిఫోర్ అంటున్నామంటే ఒక యాక్షన్ ముందు జరిగింది, ఒక యాక్షన్ తర్వాత జరిగింది. ఆల్రెడీ మనకి ఎందులో ఇచ్చిండు, పాస్ట్ పర్ఫెక్ట్లో ఇచ్చిండు, హ్యాడ్ ప్లస్ V3. లీవ్ లెఫ్ట్ లెఫ్ట్, ఇది ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఇచ్చిండు కాబట్టి మిగతాది ఎందులో ఉండాలి చెప్పండి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. సింపుల్ పాస్ట్లో ఉండాలంటే సింపుల్ పాస్ట్ అంటే స్ట్రక్చర్ ఏంటిది, సబ్జెక్ట్ ప్లస్ V2. మరి V2 అంటే అరైవ్ అనేది V1. ఇక్కడ మళ్ళీ పాస్ట్ పర్ఫెక్ట్, వర్ అరైవ్డ్ కాదు. మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా. సో 2 యాక్షన్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. 2 యాక్షన్స్ బిఫోర్ కానీ, ఓకేనా, ఆఫ్టర్ కానీ, ఓకేనా, బై ద టైం కానీ, నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ అని కూడా ఉంటుంది, కానీ మనకి ఎక్కువ వీటి మీద ఇస్తాడు. బిఫోర్ కానీ, బై ద టైం కానీ, ఆఫ్టర్ కానీ, వీటితో 2 యాక్షన్స్ కంప్లీట్ అయినాయి పాస్ట్లో. 2 యాక్షన్స్ కంప్లీట్ అవుతే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో పెట్టాలి, సెకండ్ జరిగిన యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్లో పెట్టాలి. ఇక్కడ ద బస్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ వి డాష్ అంటే మేము అక్కడికి అరైవ్ కాకముందే బస్సు వెళ్ళిపోయిందట. కాబట్టి బస్సు వెళ్ళిపోవడం ఫస్ట్ జరిగిన యాక్షన్ కదా, అందుకే అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. మరి సెకండ్ జరిగిన యాక్షన్ ఎందులో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. కాబట్టి అలా చూసుకుంటూ వెళ్తాం. సింపుల్గా బిఫోర్ తోటి ఉన్న సెంటెన్స్ ఎప్పుడైనా సరే సింపుల్ పాస్ట్లోతే వస్తుంది, ఆఫ్టర్ తోటి ఉన్న సెంటెన్స్ ఎప్పుడైనా సరే పాస్ట్ పర్ఫెక్ట్లోనే వస్తుంది. ఇది ఎప్పుడు 2 యాక్షన్స్ పాస్ట్లో జరిగినప్పుడు. ఓకేనా, రైట్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. 5th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఐ డాష్ ఫుట్బాల్ సిన్స్ మై చైల్డ్హుడ్. సిన్స్ చూడండి ఇక్కడ. సో నా చైల్డ్హుడ్ నుండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం వచ్చినాయి అనుకున్నాను. అప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఎందులో పెట్టాలి చెప్పండి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. కొన్నిసార్లు మనకు అది స్టేటివ్ వర్బ్ అయింది అనుకోండి, అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు, సారీ. సో మనకు సిన్స్ ఫర్ చూడండి ఇక్కడ, సిన్స్ కానీ ఫర్ కానీ కనిపించినప్పుడు మనకు అది పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం వచ్చినాయి అనుకోండి, అప్పుడు వాటిని ఎందులో పెడతామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెడతాం. ఓకేనా, మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందని మనం చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా మనకు ఈ స్ట్రక్చర్లో ఉండాలి. కొన్నిసార్లు అది స్టేటివ్ వర్బ్ అయింది అనుకోండి, అది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్లోకి వెళ్తుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా వెళ్తుంది. ఓకేనా, మరి ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉండాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ ఇది ఆన్సర్ కాదు, ఈ సింపుల్ పాస్ట్ ఇది ఆన్సర్ కాదు. హ్యావ్ బీన్ ప్లేయిడ్ ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. హ్యావ్ బీన్ ప్లేయింగ్, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ 6th క్వశ్చన్. మై బ్రదర్ అండ్ సిస్టర్, ఓకేనా, బ్రదర్ సిస్టర్ ఇద్దరు డాష్ టు ఆగ్రా రీసెంట్లీ. చూడండి ఇక్కడ కీవర్డ్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ కానీ, జస్ట్ నౌ కానీ, ఆల్రెడీ కానీ, ఓకేనా, సో ఫార్ కానీ, ఎట్ కానీ, ఓకే, అప్ టు నౌ కానీ, ఇలాంటి కీవర్డ్స్ కనిపించినాయి అనుకోండి, అప్పుడు మనం దాన్ని ఎందులో పెట్టాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఈ మధ్య రీసెంట్లీ జనరల్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వేటికి యూజ్ చేసుకుంటాం చెప్పండి, జస్ట్ నౌ కంప్లీటెడ్ యాక్షన్స్కి, రీసెంట్గా కంప్లీట్ అయిన యాక్షన్స్కి ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏమొస్తుందండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి నేను చెప్తున్నా కదా, మీరు కనుక నా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసు ఫ్రీగానే ఉంటుంది, టెన్స్ స్ట్రక్చర్స్ క్లాస్ ఫ్రీగానే ఉంటుంది. ఒకసారి టెన్స్ స్ట్రక్చర్స్ క్లాస్ ఫ్రీగా వినండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి అక్కడ. ఓకేనా, అది కాబట్టి మనకు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 కదా, మనకు ఇది లేదు, ఆప్షన్ తీసేయండి. హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ ఆన్సర్ తీసేయండి. మరి హ్యావ్ ఉంది, హ్యాస్ ఉంది. మై బ్రదర్ అండ్ సిస్టర్ అంటే ఇద్దరు కదా, ఇద్దరు అంటే దే అన్నట్టే కదా. మరి దే హ్యాస్ అంటామా, దే హ్యావ్ అంటామా, దే హ్యావ్. కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది ఓకేనా. సో మనకు అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మోడ్లో అడిగాడు అనమాట అన్ని క్వశ్చన్స్ని. అర్థమైందా మీకు అందరికీ? అది ఓకేనా. అది సో మీకు అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను, మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా, ఇంకా మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ ప్యాటర్న్ మారుస్తూ ఉంటాను. అన్ని ప్యాటర్న్స్ మనకు కవర్ కావాలి కాబట్టి డిఫరెంట్గా ఇస్తూ ఉంటాను. కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మాత్రం ఎక్కువ ఇస్తూ ఉంటాము. ఓకేనా, రైట్. ఎందుకంటే అది టెన్స్ టాపిక్ కాబట్టి మీకు ఎక్కువ క్వశ్చన్స్ దాని మీద ఇస్తున్నాను.
ఫస్ట్లో. ఓకేనా రైట్. ఇది మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ అన్న, చాలా సింపుల్ ప్యాసేజ్ ఇది మీకు రీడింగ్ కాంప్రహెన్షన్. చూడండి ఏమంచిండు, ఇన్ ఏ విలేజ్ దేర్ లివ్డ్ ఏ డాగ్ ఎట్ ఏ ల్యాండ్ లార్డ్స్ హౌస్. ఒక విలేజ్లో, ఓకేనా, సో ల్యాండ్ లార్డ్, ఓకేనా, సో ల్యాండ్ లార్డ్ యొక్క ఇంటి దగ్గర ఒక కుక్క ఉండేదట, ఓకేనా, ఒక కుక్క ఉండేదట, రైట్. తర్వాత ఇట్ యూజ్డ్ టు ఈట్ ద ఫుడ్ థ్రోన్ అవుట్ బై ద పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్టర్ దే హ్యాడ్ ఈటెన్ దేర్ ఫుడ్ అండ్ లై ఆన్ ద ప్రెమిసెస్. చూడండి అది ఎక్కడ నివసించేదంటే ఆ పీపుల్, ఆ ఇంట్లో ఉన్న పీపుల్ ఉంటారు కదా, ఓకేనా, సో ల్యాండ్ లార్డ్ ఉంటుంది కదా, ల్యాండ్ లార్డ్ ఉన్నప్పుడు అతని ఇంట్లో పీపుల్ అనే వాళ్ళు తిని పడేసిన ఫుడ్ ఉంటుంది కదా, దాన్ని తిని బతికేది అనమాట. అండ్ లై ఆన్ ద ప్రెమిసెస్, అక్కడ ప్రెమిసెస్ మీద ఉండేది అనమాట, ఓకేనా, ప్రెమిసెస్లో ఉండేది. తర్వాత వన్ డే వెన్ ఏ బాయ్ బిలాంగింగ్ టు ద హౌస్, ఒకరోజు అబ్బాయి, ఇంటికి సంబంధించిన అబ్బాయి ఉంటాడు కదా, అబ్బాయి వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద విలేజ్ నుంచి బయటికి వెళ్ళిండట. ద డాగ్ ఫాలోయిడ్ హిమ్, డాగ్ ఏం చేసింది, అతన్ని ఫాలో అయింది అట, రైట్. తర్వాత అవుట్ సైడ్ ద విలేజ్ సమ్ పిక్స్ వర్ అబౌట్ టు చేస్ ద బాయ్. విలేజ్ అవతల ఆ బాయ్ని కొన్ని పిక్స్, పందులు అనేవి ఏం చేసినట్టు చేజ్ చేసినాయి అట, రైట్. కాబట్టి ద డాగ్ చేసెడ్ ద పిక్స్ ఆఫ్, డాగ్ అనేది ఏం చేసింది, పిక్స్ని చేజ్ చేసిందట, పందులని వెలగొట్టిందట. ద డాగ్స్ స్టోరీ డిడ్ నాట్ ఎండ్ దేర్, పందులను వెలగొట్టింది కానీ డాగ్ యొక్క స్టోరీ అక్కడికే అయిపోలేదట. అంటే ఆ పిక్స్ని కుక్క వెలగొట్టింది, ఆ అబ్బాయిని తరుముతానికి వచ్చినప్పుడు ఈ కుక్క తరిమేసింది ఆ పిక్స్ని, అక్కడితోటి అయిపోలేదట స్టోరీ. దేర్ ద బాయ్ వెంట్ టు ఏ పాండ్ టు వాష్ హిస్ ఫీట్, ఆ అబ్బాయి ఏం చేసిందట, ఒక చెరువు దగ్గరికి వెళ్ళిండట, అతని కాళ్ళు కడుక్కోవడానికి, బురద అంటింది, కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళిండట. హిస్ ఫీట్ స్లిప్డ్, జారిపోయిందట కాలు. అండ్ హీ ఫెల్ ఇన్ టు ద పాండ్, అప్పుడు ఏం చేసినాడు, అతడు పడిపోయాడు అందులో, ఓకేనా, స్లిప్ అయ్యి అందులో పడిపోయాడు, రైట్. సీయింగ్ దట్ ద డాగ్ బిగాన్ టు బార్క్ అలౌడ్, అది చూసి ఇంకా కుక్క ఏం చేసింది, బాగా గట్టిగా మొరగడం స్టార్ట్ చేసింది అనమాట. బట్ దెర్ వాజ్ నో బడీ దేర్ టు సేవ్ ద బాయ్, కానీ అక్కడ ఎవ్వరు లేరు, ఓకేనా, అబ్బాయిని సేవ్ చేయడానికి ఎవ్వరు లేరు. ఎట్ లాస్ట్ ద డాగ్ ఇట్ సెల్ఫ్ జంప్డ్ ఇన్ టు ద పాండ్, కాట్ ద బాయ్స్ హెయిర్ విత్ ఇట్స్ మౌత్. లాస్ట్కి ఏం చేసింది, కుక్కనే అందులోకి దునికింది అనమాట, దునికి దాని యొక్క పళ్ళతోటి ఆ అబ్బాయి యొక్క హెయిర్ని ఇట్లా హెయిర్తోటి ఆ అబ్బాయి మొత్తాన్ని గుంజుకొచ్చింది అనమాట, ఓకేనా. అండ్ బ్రాడ్ ద బాయ్ అవుట్ ఆఫ్ ద పాండ్, ఇప్పుడు ఆ అబ్బాయిని బయటికి తీసుకొచ్చింది అనమాట, రైట్. ఇన్ ద మీన్ టైమ్ సమ్ పీపుల్ కేమ్ దట్ వే, అదే సమయంలో కొంతమంది పీపుల్ అక్కడికి వచ్చారట. గేవ్ ద బాయ్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అండ్ టుక్ ద బాయ్ హోమ్, సీ హౌ ఫెయిత్ఫుల్ ద డాగ్ వాజ్. అప్పుడు కుక్కకు, ఓకేనా, కుక్క అనేది బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది పీపుల్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారట, ఆ అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళిరట. ఎంత ఫెయిత్ఫుల్గా ఉందో చూడండి ఆ డాగు అని. ఇది మనకు స్టోరీ అండి, ఇది మనకు స్టోరీ, రైట్. అయితే ఈ స్టోరీ మీద ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మీకు ఏంటంటే లో లెవెల్ ప్యాసేజ్ ఇస్తున్నాను, అంటే ప్యాసేజ్ చదవడం అర్థం కావాలి మీకు ఫస్ట్, అంతేగాని ఒకటేసారి సడన్గా నేను హై లెవెల్ ప్యాసేజ్ ఇచ్చాను అనుకోండి, మీ కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. అందుకే నేను ఫస్ట్ కొంచెం చదివి ప్యాసేజ్ ఇస్తాను, తర్వాత మెల్లమెల్లగా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది పెంచుతాను, మీరేం వరి అవ్వకండి, ఓకేనా, రైట్. ఇక్కడ మనకు ద డాగ్ చేసెడ్ ద పిక్స్ అవే బికాస్, ద డాగ్ అనేది పిక్స్ని ఎందుకు చేజ్ చేసింది చెప్పండి, ఆ పిక్స్ ఆ అబ్బాయిని చేజ్ చేస్తానికి వచ్చినందుకే కదా, కాబట్టి దే కేమ్ టు ఈట్ ఇట్స్ ఫుడ్, అవి ఫుడ్ తినడానికి వచ్చినందుక కాదు, దే చేజ్డ్ ద బాయ్, ఆ అబ్బాయిని చేజ్ చేసినాయి కాబట్టి కుక్క వెళ్ళి వాటిని తరిమింది. బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. డాగ్స్ ఆర్ న్యాచురలా కాదు, పిక్స్ కేమ్ టు బైట్ ద డాగ్, పిక్స్ అనేవి కుక్కని ఎరవడానికి వచ్చినాయా లేవు, ఒకటి అబ్బాయిని చేజ్ చేసినాయి కాబట్టి ఈ కుక్క వెళ్ళి ఆ పిక్స్ని చేజ్ చేసింది, ఆప్షన్ 2. నెక్స్ట్ 8th క్వశ్చన్. ద డాగ్స్ స్టోరీ డిడ్ నాట్ ఎండ్ దేర్ మీన్స్, డాగ్ స్టోరీ అనేది అక్కడ అయిపోలేదని చెప్పినా కదా, అక్కడ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతుండు. అక్కడ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఇక్కడ చెప్పండి క్లియర్గా చూడండి. డిడ్ నాట్ ఎండ్ దేర్, ఓకేనా. ద డాగ్ చేజ్డ్ ద పిక్స్ ఆఫ్, డాగ్ అనేది పిక్స్ని చేజ్ చేసిందట. ద డాగ్ స్టోరీ డిడ్ నాట్ ఎండ్ దేర్, అక్కడితోటి అయిపోలేదు, అంటే అక్కడితోటి అంటే ఏంటిది, పిక్స్ని చేజ్ చేయడంతో అయిపోలేదు అని, ఓకేనా. పిక్స్ని చేజ్ చేయడంతో అయిపోలేదు అంటే మరి అక్కడ మనకు దేర్ అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి, చేసింగ్ ద పిక్స్ అవే, పిక్స్ని చేజ్ చేయడం, ఇక్కడితోటి అయిపోలేదని చెప్పండి, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. మిగతా ఇవి కావు, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద డాగ్ బిగాన్ టు బార్క్ అలౌడ్ బికాస్, కుక్క మొరగడం స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసింది చెప్పండి, ఎందుకు స్టార్ట్ చేసింది కుక్క మొరగడం, ఆ అబ్బాయి అందులో పడిపోయి రాలేకపోయినందుకే కదా కుక్క మొరిగింది అక్కడ, కాబట్టి పిక్స్ అనేవి కుక్కని గడిచినవా లేవు. ద బాయ్ బీట్ ద డాగ్, బాయ్ గడిచిండా లేదు. ఇట్ వాంటెడ్ టు సేవ్ ద బాయ్, అది ఓకేనా, అది
బాయ్ని సేవ్ చేయడం కోసం అరిచింది అనమాట. కాబట్టి ఆప్షన్ సి. ద ఫుట్ ఆఫ్ డాగ్ వాజ్ హర్ట్. ఆఫ్ ఫుట్ అనేది డాగ్ యొక్క కాల్ అనేది ఏదో డ్యామేజ్ అయినందువలన కాదు కదా, ఆప్షన్ సి. నెక్స్ట్, ద డాగ్ జంప్డ్ ఇన్ టు ద పాండ్ బికాస్ డాగ్ అనేది జంప్ చేసిందట. ఎందుకు జంప్ చేసింది చెప్పండి? దేర్ వాజ్ నో బడీ, ఇట్ వాంటెడ్ టు బ్రింగ్ ద బాయ్ అవుట్ ఆఫ్ ద వాటర్. అక్కడ ఎవరు లేరు, కానీ దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంది? ఎందుకు జంప్ చేసిందంటే అది ఆ అబ్బాయిని బయటికి తీసుకురావడం కోసం జంప్ చేసింది అనమాట. కాబట్టి ఇట్ వాంటెడ్ టు సో బ్రింగ్ ద బాయ్ అవుట్ ఆఫ్ ద వాటర్. వాట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ ద డాగ్. స్విమ్ చేయడం కోసం అక్కడ ఏం చెప్పలే కదా, ఇట్ వాంటెడ్ టు స్విమ్ అలాంగ్ విత్ అబ్బాయితో స్విమ్ చేయడానిక కాదు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. 11th క్వశ్చన్, ద డాగ్ ప్రూవ్డ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ బై. చూడండి దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఎట్లా ప్రూవ్ చేసుకున్నానా, అది అక్కడ సో అబ్బాయిని ఓకేనా చావు నుంచి కాపాడింది అనమాట. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ సి అనేది అక్కడ ఆన్సర్ వస్తున్నాం. ఫస్ట్ వన్ మనకు నార్మల్ సెంటెన్స్ అది అక్కడ అంతే. ఓకే, కాబట్టి ఇది మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ప్యాసేజ్ ఇది మనకు. ఓకేనా? సో లో లెవెల్ ప్యాసేజ్, మనం ప్యాసేజ్ చదవడం అలవాటు కావాలి ఫస్ట్. తర్వాత ప్యాసేజ్కి క్వశ్చన్ చేయడం అలవాటు కావాలి. మెల్లమెల్లగా ఇంకా లెవెల్ పెరుగుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా? ఇది నెక్స్ట్ క్వశ్చన్స్ రాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇది మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్స్. ఓకేనా? యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. మీకు యాక్టివ్ వాయిస్ అంటే చెప్పినా కదా, మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఓకేనా సో ఆబ్జెక్ట్తో టెండ్ అవుతే దాన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటిది? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మనకు బై సబ్జెక్ట్తో టెండ్ అయింది అనుకోండి. ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి బై సబ్జెక్ట్తో టెండ్ అవుతే జనరల్గా దాన్ని మనము ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇదేమో మనకు యాక్టివ్ వాయిస్, ఇదేంటి చెప్పండి మనకు ప్యాసివ్ వాయిస్ నాను. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ వాయిస్లో మనకి ఏ స్ట్రక్చర్ ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3. ప్యాసివ్ వాయిస్లో మనకి ఎప్పుడైనా సరే ఏ స్ట్రక్చర్ ఉంటుంది చెప్పండి? బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంటుంది. బీ ఫామ్ ప్లస్ V3 కంపల్సరీ అదే స్ట్రక్చర్ ఉంటుంది. అది ఉంటేనే ప్యాసివ్ వాయిస్ అని డైరెక్ట్ గుర్తుపట్టవచ్చు. ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా గుర్తుపట్టవచ్చో తెలుసా? అక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉందంటే అది ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేదంటే అది మనకి యాక్టివ్ వాయిస్ అంతే. సార్ బీ ఫామ్స్ ఏంటివి? బీ ఫామ్స్ ఏంటో చెప్పినా కదా ఆల్రెడీ మీకు పోయిన వీడియోలో. బీ ఫామ్స్ ఏంటివి? బీ, బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవన్నీ బీ ఫామ్సే. వీటి పక్కన V3 వచ్చిందంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. ఓకే, అర్థమైంది కదా? రైట్. అయితే మనకి ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ షీ వాజ్ బీటింగ్ ద థీఫ్ విత్ ఏ స్టిక్. ఆమె ఆ థీఫ్ని దొంగని కట్టెతోటి కొడుతూ ఉండేదట. ఇది మనకు ఫస్ట్ ఏ టెన్స్లో ఉంది చూడండి. ఫస్ట్ ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్, ఎందుకంటే V3 లేదు కదా అక్కడ, యాక్టివ్ వాయిస్. మరి యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు ఇదే టెన్స్ వాజ్ బీటింగ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్టే కాదు కంటిన్యూస్ టెన్స్ వస్తే ప్యాసివ్ వాయిస్లో మనకి ఏమవుతుందంటే అది బీయింగ్ అవుతుంది అన్నాను. కంపల్సరీ ఏముండాలి చెప్పండి? బీయింగ్ ఉండాలి. ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం కనిపించాలి చెప్పండి? బీయింగ్ అనే వర్డ్ కనిపించాలి. కాబట్టి ఇక్కడ మనకు బీయింగ్ ఉందా? లేదు. ఇక్కడ బీయింగ్ ఉందా? ఉంది. ఇక్కడ మనకు బీయింగ్ ఉందా? ఉంది. కాబట్టి ఈ రెండు మనకు ఆన్సర్లు అవుతాయి. ఇదైతే మనకు ఆన్సర్ కాదు, నన్ను ఉంది. చూద్దాం తర్వాత. ద థీఫ్ వాజ్ బీయింగ్ బీటెనా? ద థీఫ్ వాజ్ బీటెన్ బీయింగా? బీయింగ్ బీటెన్ రాసుకోవాలి. బీటెన్ బీయింగ్ అంటామా? లేదు. కాబట్టి సో బీయింగ్ బీటెన్ కరెక్ట్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ద థీఫ్ వాజ్ బీయింగ్ బీటెన్. సో బీ ఫామ్ ప్లస్ V3 ఉందా లేదా? బీ టు బీటెన్ ఉందా లేదా? బీ ఫామ్ ప్లస్ V3. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది నాన్న, అంతే. నెక్స్ట్, డిడ్ యూ లైక్ స్వీట్స్? చూడండి చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ. మీరు కనుక చూడండి చెప్తున్నా కదా, ఫస్ట్ కోర్స్ తీసుకొని క్లాసెస్ వినాలి నాన్న. క్లాసెస్ విన్నప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇది మనకు యాక్టివ్ వాయిస్లు ఇచ్చాడు, ప్యాసివ్ వాయిస్ మార్చమంటాడు. ఫస్ట్ ఇచ్చింది యాక్టివ్ వాయిసే కదా, డైరెక్షన్స్ నీ మెట్లే అంతే. మీకు టెస్ట్లో ఉంటాయి డైరెక్షన్స్ అన్ని. రైట్? డిడ్ యూ లైక్ స్వీట్స్ అంటే నీకు స్వీట్స్ ఇష్టమేనా? రైట్? అంటే స్వీట్స్ ఇష్టం ఉందా అని పాస్ట్లో ఇది అడిగేది. రైట్? మరి ఇది మనకు డిడ్ ఉంది కాబట్టి ఇది ఏ టెన్స్ అండి? సింపుల్ పాస్ట్. డిడ్ ఉంది కాబట్టి ఇది మనకు ఏ టెన్స్ చెప్పండి? సింపుల్ పాస్ట్. మరి మనము యాక్టివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిసే కదా, బీ ఫామ్ ప్లస్ V3 లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. రైట్? మరి కంపల్సరీ ప్యాసివ్ వాయిస్. చూడండి ఇక్కడ డిడ్ యూ లైక్ స్వీట్స్ అంటే ఇది పాస్ట్లో ఉంది కదా. ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ని చేంజ్ చేసేటప్పుడు ప్రజెంట్ ప్రజెంట్లోనే ఉండాలి, పాస్ట్లోనే ఉండాలి. కాబట్టి డిడ్ అంటే పాస్ట్, మళ్ళీ ప్రజెంట్ ఎందుకు వస్తుంది? యామ్, ఈజ్, ఆర్లో. కాబట్టి రెండు ఆప్షన్స్ తీసేసిన. కామన్ సెన్స్ ఇది. రెండు ఆప్షన్స్ పోయినాయి. తర్వాత
వర్ స్వీట్స్ వర్ లైక్డ్ బై యూ, వర్ స్వీట్స్ లైక్డ్ బై యూ. చెప్పండి, వర్ స్వీట్స్ మళ్ళీ వర్ అంటామా లేదు, కాబట్టి ఈ ఆప్షన్ పోతే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది. ఓకేనా, నేను అక్కడ డిడ్ అనేది పాస్ట్లో ఉందని గుర్తుపెట్టినా. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు పాస్ట్ అంటే పాస్టే ఉండాలి. మళ్ళీ రెండు ఆప్షన్స్ పాస్ట్లో ఒకటి పోయినాయి. మరి సెకండ్ వన్ ఉంది, ఫోర్త్ వన్ ఉంది, కానీ సెకండ్ వన్లో మనకు 2 సార్లు వర్ వచ్చింది. 2 సార్లు వర్ ఎందుకు, తీసేయండి. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎలిమినేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకో పాయింట్ ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్ దేంతో స్టార్ట్ అయింది, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయింది కదా, కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ కావాలి. అంతే కదా, యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి. ఓకేనా, కాబట్టి అందుకే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలి. అందుకే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. ఇది కూడా అన్ని హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయినాయి. ఈ పాయింట్ కూడా క్లియర్గా చూసుకోవాలి మిగతా క్వశ్చన్స్ కూడా. ఆప్షన్ 4. నెక్స్ట్, ఎవ్రీ వన్ లైక్స్ క్రికెట్ వెరీ మచ్. చూడండి, ఎవ్రీ వన్ లైక్స్ క్రికెట్ వెరీ మచ్. ఇది మనకి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, యాక్టివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, యాక్టివ్ వాయిస్. మరి ఇక్కడ మనకు ఇదే టెన్స్లో ఉంది, లైక్స్ అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉంది. సబ్జెక్ట్ ప్లస్ V1 కదా, కాబట్టి V1 అంటే ఇదే టెన్స్లో ఉన్నట్టు, సింపుల్ ప్రెజెంట్లో ఉన్నట్టు. మరి సింపుల్ ప్రెజెంట్ని మార్చేటప్పుడు, ఓకేనా, చూడండి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ని మార్చేటప్పుడు ఇది ప్రెజెంట్లో ఉంది కదా, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ మనకి ఎందులో ఉండాలి, ప్రెజెంట్లోనే ఉండాలి. వాజ్ ఎందుకు, తీసేయండి. హ్యాడ్ ఎందుకు, తీసేయండి. ఓకేనా, రైట్. తర్వాత క్రికెట్ ఈజ్ లైక్డ్, క్రికెట్ హ్యాస్ బీన్ లైక్డ్. హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుంది నాన్న, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు వస్తాయి. మరి ఇది వస్తుందా మనకు అసలు ఆన్సర్, ప్యాసివ్ వాయిస్కి రాదు. ఎందుకంటే యాక్టివ్ వాయిస్లో మనకు హ్యావ్ హ్యాస్ ఉంటే హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అయ్యేదేమో, కానీ యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉన్నాయా, లేవు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ ఎలా ఉందో చూడండి క్లియర్గా. ఓకేనా, బేసిక్ కాన్సెప్ట్స్ అన్న చదవండి కనీసం, మీరు కోర్సు తీసుకున్న వాళ్ళు ఈజీగా అయిపోతుందండి. ఓకేనా, రైట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ ప్రెజెంట్కి ప్యాసివ్ వాయిస్ ఏంటిదంటే దాని కింద ఉన్న వాటిని లాక్కుంటుంది, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 అలా మారిపోతుందండి. బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇది మనకి ఏంటిదంటే ఇది మనకి ఏ మోడల్ అండి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ మోడల్. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ చేంజ్ చేసుకోవాలి. యాప్ టెస్ట్లో మీకు డైరెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ మనకి ఏం అవసరం లేదు, డైరెక్ట్ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు డైరెక్ట్ స్పీచ్ అండ్ డైరెక్ట్ స్పీచ్ ఇచ్చింది ఎందులో ఉంది, మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని ఎందులోకి మార్చాలి, మనము ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ఓకే, చూడండి ఇక్కడ రవి సెడ్ టు హర్ ప్లీజ్ గివ్ మీ 2 రూపీస్. చూడండి, ప్లీజ్ అంటే ఇది మనకి ఏంటిదండి, ఇంపరేటివ్ సెంటెన్స్. ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ గో దేర్ అంటే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. అయితే ఇంపరేటివ్ సెంటెన్స్ మార్చేటప్పుడు మనకి సెడ్ టు అనేది ఏమవుతుందో చెప్పండి, జనరల్గా ఈ మోడ్ని బట్టి చేంజ్ చేసుకోవాలి. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ చేయడం కదా, కాబట్టి రవి సెడ్ టు హర్ అంటే మనకు కంపల్సరీ రవి టోల్డ్ హర్ అయితే ఆన్సర్ కాదు. రవి రిక్వెస్టెడ్ హర్ అంతే. ఓకేనా, అది. తర్వాత మరి ఇప్పుడు దీన్ని మార్చేసినాం. తర్వాత ఏం చేస్తాం మనము, కామా కొటేషన్ మార్క్స్ తీసినందుకు ఒక కంజంక్షన్ రాయాలి కదా. మరి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చింది అనుకోండి. ఇంపరేటివ్ అంటే సబ్జెక్టు కనిపించని సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్. క్లోజ్ అంటే డైరెక్ట్ వెర్బ్, ఇంపరేటివ్ సెంటెన్స్ అది. కమ్ హియర్, గెట్ అవుట్, గో. ఓకేనా, ప్లీజ్ గివ్ మీ 2 రూపీస్, ఇవన్నీ ఇంపరేటివ్ సెంటెన్స్లు అన్నాం. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం అక్కడ కనెక్టింగ్ వర్డ్ ఏమి యూజ్ చేసుకుంటాం చెప్పండి, టు అనేది యూజ్ చేసుకోవాలి. ఏమి యూజ్ చేసుకోవాలి, టు అనేది యూజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు 2 ఉంది, ఇక్కడ మనకు దట్ ఉంది, 2 ఉంది, 2 ఉన్నాయి. 2 కనెక్టింగ్ వర్డ్స్ యూజ్ చేసుకోకూడదు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి, ఎంత సింపుల్. చూడండి, మనం ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు 3 చూసుకోవాలి. ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ చేంజ్ చేసుకోవాలి, తర్వాత కనెక్టింగ్ వర్డ్ కనెక్టింగ్ వర్డ్ చూసుకోవాలి, తర్వాత రిపోర్టెడ్ వర్బ్ చేంజ్ చేసుకోవాలి. అంతే, ఎక్కడో దగ్గర ఆన్సర్ దొరికేస్తుంది. కాన్సెప్ట్ టాపిక్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన యాప్లో చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, మై గ్రాండ్ ఫాదర్ సెడ్ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. రైట్. చూడండి, జాగ్రత్త చూడండి. మీకు ఎప్పుడైనా సరే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూసినప్పుడు ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో కనుక మీకు ఎప్పుడైతే యూనివర్సల్ ఫ్యాక్ట్ కనిపించింది అనుకోండి నాన్న, యూనివర్సల్ ఫ్యాక్ట్. చూడండి ఏంటిది ఇది, ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఓకేనా, అరౌండ్, ఇక్కడ అరౌండ్ పెట్టుకోండి. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్. అక్కడ మీకు ఎప్పుడైనా సరే యూనివర్సల్ ఫ్యాక్ట్ కనిపించింది అనుకోండి, యూనివర్సల్ ఫ్యాక్ట్ని మనము టెన్స్ చేంజ్ చేస్తాం, అసలు చేయం. యూనివర్సల్ ఫ్యాక్ట్ ఎప్పుడైనా సరే యూనివర్సల్ ఫ్యాక్టే, దాని యొక్క టెన్స్ అయితే చేంజ్ చేయం కదా, అదైతే పాస్ట్లోకి వెళ్ళదు కదా, అది పాస్ట్లోకి వెళ్ళదు కాబట్టి ఎప్పుడైనా సరే అది మనకు ప్రెజెంట్లోనే ఉంటుంది. కాబట్టి సో దీన్ని ఎప్పుడైనా సరే మార్చేటప్పుడు దాని యొక్క టెన్స్ని మార్చకూడదు నాన్న. ఇక్కడ ప్రెజెంట్ ఉండనివ్వండి, పాస్ట్ ఉండనివ్వండి. మై గ్రాండ్ ఫాదర్ సెడ్, సేస్ అన్నా సెడ్ అన్నా మనకు అసలు తేడానే ఉండదు దాన్ని మార్చేటప్పుడు, ఎందుకంటే అది యూనివర్సల్ ఫ్యాక్ట్ కదా. అది
కాబట్టి ఇది సెడ్ ఉన్నా కానీ సేస్ ఉన్నా కానీ దాన్ని మాత్రం మనము మార్చకూడదు నాన్న. కాబట్టి మనకు ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అంటే మళ్ళీ ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్నే అవుతుంది. కానీ ఆప్షన్ చూద్దాం, ద ఎర్త్ మూవ్డ్ అరౌండ్ ద సన్, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ద ఎర్త్ మూవ్స్, ద ఎర్త్ మూవ్స్, ద ఎర్త్ మూవ్స్. ఓకే, కానీ ఇక్కడికి రండి, 3 కరెక్టే ఉన్నాయి. కానీ ముందర చూడండి, మై గ్రాండ్ ఫాదర్ సేస్, సెడ్ అనేది మళ్ళీ సేస్ అవుతుందా? కాదు. కాబట్టి సేస్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ తీసేసినాం. టోల్డ్ ఉంది, సెడ్ ఉంది. టోల్డ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి మీరు? టోల్డ్ అనేది రావాలంటే అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ, మై గ్రాండ్ ఫాదర్ టోల్డ్ హర్, అలా ఉండాలి. కానీ ఇక్కడ మై గ్రాండ్ ఫాదర్ సెడ్ అని ఉంది. సెడ్ టు మీ ఉంటే సెడ్ టు అనేది టోల్డ్ లాగా మారేది. కానీ అక్కడ సెడ్ టు ఉందా? లేదు, ఆబ్జెక్ట్ ఏం లేదు కదా. కాబట్టి సెడ్ అనేది సెడ్డే అవుతుంది, సెడ్ టు టోల్డ్ లాగా మారుతుంది. కాబట్టి ఇక్కడ సో టోల్డ్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు కదా. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. కనెక్టింగ్ వర్డ్స్ అన్నింటిలో దట్టే ఉన్నాయి, దట్టే ఉంటుంది టెన్స్ వచ్చినప్పుడు. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. అర్థమైందా? సో మై గ్రాండ్ ఫాదర్ సెడ్ దట్, టోల్డ్ రాదు. టోల్డ్ ఎందుకు రాలేదంటే సెడ్ టు హర్, సెడ్ టు మీ ఏం లేదు కాబట్టి. సేస్ ఎందుకు రాంగైందంటే సెడ్ అనేది మళ్ళీ సెడ్డే అవుతుంది, సేస్ కాదు కదా. ఓకేనా? కాబట్టి ఈ ఆప్షన్ పోయింది. ఈ ఆప్షన్ ఏమో టెన్స్ ప్రకారం పోయింది. కాబట్టి ప్రతి ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం అలవాటు చేసుకోండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. ఆప్షన్ డి. నెక్స్ట్, హీ సెడ్ టు మీ గుడ్ ఈవినింగ్. ఈ మోడల్ కూడా ఉంటుంది నాన్న, విషెస్ అన్నమాట ఇవి. ఓకేనా? హీ సెడ్ టు మీ గుడ్ ఈవినింగ్ కానీ, గుడ్ ఆఫ్టర్నూన్ కానీ, గుడ్ నైట్ కానీ, హ్యాపీ బర్త్డే కానీ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే సెడ్ టుని విష్డ్ లాగా మార్చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? విష్డ్ లాగా మార్చేస్తాం. కాబట్టి హీ విష్డ్ మీ, హీ విష్డ్ మీ, హీ విష్డ్ మీ. అయితే ఇలాంటివి మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సెంటెన్స్ ఏం కాదు కదా, జస్ట్ విష్. అది ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే కనెక్టింగ్ వర్డ్ ఏం యూజ్ చేసుకోకూడదు నాన్న. కనెక్టింగ్ వర్డ్ ఏం యూజ్ చేసుకోకూడదు కాబట్టి దట్టు రాదు, ఇఫ్ ఏది రాదు. సో హీ విష్డ్ మీ గుడ్ ఈవినింగ్, హీ విష్డ్ మీ గుడ్ ఈవినింగ్, అంతే. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2, హీ విష్డ్ మీ గుడ్ ఈవినింగ్, అంతే. కనెక్టింగ్ వర్డ్ ఏం రాసుకోవద్దు. ఫస్ట్ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టుని విష్డ్ మీ చేసినాం. కనెక్టింగ్ వర్డ్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చేస్తాం. టెన్స్ కాదు కదా మారుస్తానికి, పాస్ట్లో తీసుకెళ్తానికి. కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ 18 చూడండి, ఇక్కడ 18 ఐచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఈ మనకు యాంటోనిమ్స్ అండి. మీకు టెస్ట్ రాస్తే డైరెక్షన్స్ తెలిసేవి. ఓకేనా? యాంటోనిమ్స్ నాన్న, మీకు యాంటోనిమ్స్ చూసుకోవాలి. రైట్? చూడండి ఇక్కడ యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్. రైట్? మరి ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చిండో? మాలిషియస్. చూడండి, మాలిషియస్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మాల్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే బ్యాడ్ నాన్న. మీనింగ్ ఏం చెప్పండి? మనకు బ్యాడ్. కాబట్టి మాలిషియస్ అంటే ఏంటంటే ఏదైనా సరే బ్యాడ్ చేసేది అనమాట, డేంజరస్ అంటూ ఉంటాం. రైట్? కాబట్టి మనకు నెగిటివా పాజిటివా? నెగిటివ్. చూడండి ఇక్కడ మాల్వోలెంట్. చూడండి ఇక్కడ మాల్వోలెంట్ అంటే మేల్ వోలెంట్ అంటాం, మాల్వోలెంట్ అంటాం. దీని మీనింగ్ కూడా మనకు మాల్ ఉంది కదా, మళ్ళీ బ్యాడే. కాబట్టి యాంటనిమ్ అడిగింది కాబట్టి ఇక్కడ మనకు బ్యాడ్కు బ్యాడ్ అనేది మళ్ళీ యాంటనిమ్ కాదు కాబట్టి ఆన్సర్ తీసేయండి. బ్యాడ్కి యాంటనిమ్ ఏమొస్తుంది? గుడ్, ఏదైనా మంచి చేసేది అనమాట. సేఫ్ అంటూ ఉంటాం. కాబట్టి స్పైట్ఫుల్ అన్నా మీకు ఏంటంటే డేంజరస్ అనమాట, హార్మ్ఫుల్ అంటూ ఉంటాం. కాబట్టి ఇది నెగిటివ్ వర్డే మనకు. నెక్స్ట్ బెయిన్ఫుల్ అన్నా మనకి ఇది మీనింగ్ ఏమొస్తుందంటే హార్మ్ఫుల్లే. మాలిషియస్, బెయిన్ఫుల్ అంటూ ఉంటాం. ఇది కూడా మనకు నెగిటివ్ వర్డే. కానీ మనకు బినైన్ అంటే మీనింగ్ ఏంటంటే సేఫ్ అంటూ ఉంటాం. ఓకేనా? సో సేఫ్ అంటూ ఉంటాం దీన్ని. రైట్? హార్మ్లెస్, సేఫ్ అంటూ ఉంటాం. కాబట్టి మనకు ఇది నెగిటివ్ వర్డ్ కాబట్టి నెగిటివ్ వర్డ్కి యాంటోనిమ్ అంటే మళ్ళీ పాజిటివ్ వర్డ్ అవుతుంది కదా. వాటి ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. బినైన్. ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో మీనింగ్స్ రాసుకోండి క్లియర్గా మీరు. ఓకే? నెక్స్ట్, ఎందుకంటే ఎక్కువ మీనింగ్స్ కవర్ కావడం కోసం నేను ఇక్కడ వర్డ్స్ తీసుకొచ్చాను. నెక్స్ట్ ఎమర్జ్. చూడండి ఇక్కడ ఎమర్జ్ అనే దానికి యాంటోనిమే. మీకు యాంటోనిమ్స్ డైరెక్షన్స్ ఇవ్వండి. యాంటోనిమ్స్ చెప్పండి. ఇంకా ఎమర్జ్ అవ్వడం అంటే ఏంటి నాన్న? అప్పుడప్పుడే గ్రో అవ్వడం అంటూ ఉంటాం. ఓకే? ముందుకు రావడం అంటూ ఉంటాం. కాబట్టి ఎమర్జ్ అనేదానికి చూడండి, ఎమర్జ్ అవ్వడానికి మనకు జనరల్గా అప్పుడప్పుడే గ్రో అవ్వడం కదా, మరి దానికి అపియర్ అవ్వడం అంటాం. సినోనిమ్ ఏమొస్తుంది చెప్పండి? మనకు అపియర్ అవ్వడం అంటాం. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుందంటే డిజపియర్. ఆపోజిట్ ఏమొచ్చే ఛాయిస్ ఉంటుంది? డిజపియర్ వస్తున్నాను. ఫాల్ అంటే పడిపోవడం. ఇది మనకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాదు, ఇది మనకు ఎగ్జాక్ట్ ఆపోజిట్ మీనింగ్. ఓకేనా? సో మనకు ఫేడ్ అంటామా? లేదు. రైట్? మార్క్ అంటామా? లేదు. ఆన్సర్ వస్తుంటే డిజపియర్ అవ్వడం అంటాం. ఎమర్జ్ అవ్వడం అంటే అప్పుడప్పుడే అపియర్ అవ్వడం. దానికి ఆపోజిట్ ఏంటి? డిజపియర్ అవ్వడం. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ యాంపుల్. చూడండి ఇక్కడ యాంపుల్. కొన్ని వర్డ్స్ రాస్తారు చూడండి మీకు. జనరల్గా మనకు యాంపుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ, సఫిషియంట్ అంటూ ఉంటాం.
ఎక్కువ లేకపోతే సఫిషియంట్ అంటూ ఉంటుంది. దాన్ని మనము యాంపుల్ ఆపర్చునిటీస్ అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ అనమాట. సరిపడిన ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇంకెక్కువనే ఉంటాయని. ఓకేనా. సో దీన్ని ఇంకేమంటామంటే రాస్తా చూడండి ఇక్కడ, కొలోజల్, ఎనార్మస్, ప్లెంటీ, ఓకేనా, అబండెంట్, ఎక్కువ అన్నమాట. రైట్. మరి దానికి తక్కువ అంటే చూడండి, సఫిషియంట్ అనేది మనకు సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. ఆప్టిమల్ అన్న మనకి ఇక్కడ సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. సో మీగర్ అంటే ఏంటిదండి, తక్కువ. ఎక్కువకి ఆపోజిట్ తక్కువ కదా. ఇక్కడ మినిమలా మీగర్ అంటే యాంపుల్కి ఎగ్జాక్ట్ యాంటోనిమ్ ఏం తీసుకోవచ్చు అంటే మీగర్ తీసుకోవచ్చు, నన్ను మినిమల్ తీసుకోలేము. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్, మీగర్, తక్కువ. ఓకేనా. ఆప్షన్ సి. మీకు ఇక్కడ రాష్ట్ర తక్కువ అన్నప్పుడు ఏమి వర్డ్స్ వస్తాయో, స్కాంటీ, స్కేర్స్, స్పార్స్, ఇవన్నీ మీనింగ్ ఏంటంటే తక్కువ, డెర్త్. ఓకేనా, తక్కువ అన్నమాట. ఓకే. మీగర్ అంటే ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి, యాంపుల్ అంటేనే ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. మీనింగ్స్ అన్నీ క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ కర్బ్కు యాంటోనిమ్ చెప్పండి. కర్బ్ అంటే మీనింగ్ ఏంటి, ఆపడం. కర్బ్ చేయడం అంటే మీనింగ్ ఏం చెప్పండి, అబ్స్ట్రక్ట్ చేయడం అంట. అబ్స్ట్రక్ట్ అంటే ఆపడం అనమాట. మరి దానికి ఆపోజిట్ ఏమొస్తుంది, ఆపడానికి ఆపోజిట్ ఏమొస్తుంది, పని చేయనీయడమే కదా. దాన్ని ఏమంటామంటే ఆపోజిట్ అలో అంటాం. రిమూవ్ అంటామా, లేదు. రిస్ట్రైన్ చేయడం అన్నా కర్బ్ అన్నా సేమ్ మీనింగ్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ హెల్ప్ చేయడం అంటామా, లేదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ బి, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వర్డ్, నెక్స్ట్ యాంటోనిమ్ చూడండి. మనకేమొచ్చింది ఇక్కడ, క్రూకుడ్. క్రూకుడ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే స్ట్రైట్గా కాకుండా బెండ్ అయ్యి ఉంటే. ఓకేనా. సో డీవియేట్ అయిపోయి ఉంటే దాన్ని ఏమంటామంటే క్రూకుడ్ అంటూ ఉంటాం. సో ట్విస్టెడ్ అన్నా, బెండెడ్ అన్నా, డీవియస్ అన్నా, ఈ మూడు మనకి ఏమవుతాయి అంటే సినోనిమ్స్ అవుతాయి. క్రూకుడ్ అంటే సో మనం ట్విస్టెడ్ అనొచ్చు, డీవియస్ అనొచ్చు, బెండెడ్ అనొచ్చు, ఈ మూడు మనకు సినోనిమ్స్ అవుతాయి. దానికి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే స్ట్రైట్. క్రూకుడ్ అంటే మనకు అది బెండ్ అయి ఉండడం, దానికి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి, స్ట్రైట్ అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది అక్కడ, ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది అన్నాను, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇక చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్. నెక్స్ట్ లాస్ట్ 3 క్వశ్చన్స్ మీకు ఏమి ఇచ్చాను అంటే ఈ మోడల్ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది కూడా తెలుసుకోవాలి నాన్న, కంపల్సరీ క్వశ్చన్స్ ఈ మోడల్ మీద ఇస్తే ఇవ్వచ్చేమో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇది కూడా. ఎందుకంటే మీకు పోయినసారి గ్రూప్ 2ని, నెక్స్ట్ గ్రూప్ 3ని, గ్రూప్ 4ని, అన్ని ఎగ్జామ్స్ని మైండ్లో ఉంచుకొని మీకు క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అన్ని టాపిక్స్ మీద, అన్ని మోడల్స్ మీద మన మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మార్క్ టెస్ట్ రాయండి, కోర్సు తీసుకొని రాయండి నాన్న. మీరు ఓన్లీ 99 రూపీసే పెట్టాను మీకోసం అని, అందుకే. ఓకేనా. రాయండి, దానిదేమని చెప్పండి, మనకు జాబ్ వస్తే అంతకంటే ఎక్కువనా. కాబట్టి సో క్లియర్గా తీసుకొని ప్రతి ఒక్కరూ రాయండి, మార్క్ టెస్ట్ రాసి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏమంటుందంటే సింపుల్గా దీని క్వశ్చన్ డైరెక్షన్ చెప్తా చూడండి. సీత గోస్ టు టెంపుల్ డైలీ. ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుతుంది అని అడుగుతాడు, అంతే. అండర్లైన్ చేసిన వర్డ్ ఏమవుతుంది అంటే, అండర్లైన్ చేస్తే నౌన్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, అడ్జెక్టివ్ అవుతుందా, ప్రిపోజిషన్ అవుతుందా, కంజంక్షన్ అవుతుందా, యాడ్వర్బ్ అవుతుందా, ఏమవుతుందని అడుగుతూ ఉంటాడు. అది మనకి ఈ మోడల్ అనమాట. ఓకేనా. రైట్. చూడండి, సీత గోస్ టు టెంపుల్ డైలీ. సీత అనేది ఏంటిది ఇక్కడ, నౌన్. గోస్ అనేది ఏంటిది ఇక్కడ, వెర్బ్. టు అనేది ఏంటిది ఇక్కడ, ప్రిపోజిషన్. టెంపుల్ అనేది కూడా మనకు నౌన్. డైలీ ఏమవుతుంది చెప్పండి. డైలీ ఏమవుతుంది అంటే డైలీ కానీ, ఎవ్రీడే కానీ, రెగ్యులర్లీ కానీ, ఓకేనా, ఫ్రీక్వెంట్లీ కానీ, జనరల్లీ కానీ, యూజువల్లీ కానీ, ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే యాడ్వర్బ్స్ అవుతాయి. ఏమవుతాయి చెప్పండి, అవి యాడ్వర్బ్స్ అవుతాయి. కాబట్టి డైలీ అనేది మనకి ఏంటి నాన్న, యాడ్వర్బ్ అండి. ఎట్లా గుర్తుపట్టుకోవచ్చు అంటే చూడండి, యాడ్వర్బ్ అంటే ఏంటి చెప్పండి. యాడ్వర్బ్ అంటే దేన్ని మోడిఫై చేస్తుంది, ఒక వెర్బ్ని మోడిఫై చేయొచ్చు, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేయొచ్చు, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేయొచ్చు. యాడ్వర్బ్ అంటే ఈ మూడింటిని మోడిఫై చేస్తుంది. ఒక వెర్బ్ని మోడిఫై చేసేదాన్ని యాడ్వర్బే అంటాం, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేసేదాన్ని యాడ్వర్బే అంటాం, ఒక యాడ్వర్బ్ని మోడిఫై చేసేదాన్ని కూడా యాడ్వర్బే అంటాం. అది యాడ్వర్బ్ అనమాట. రైట్. యాడ్ ఉంది కదా, యాడ్ ఉంటే మోడిఫై చేయడం అంతే. అది అడ్జెక్టివ్ అంటే ఏంటిది, అడ్జెక్టివ్ వాళ్ళు కూడా యాడ్ ఉంది కదా. మరి అడ్జెక్టివ్స్ ఏం చేస్తే చెప్పండి, ఒక నౌన్ని కానీ ప్రనౌన్ని కానీ మోడిఫై చేస్తే దాన్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ అంటాం. సో యాడ్ ఉన్నాయి, మోడిఫై చేస్తాయి అంతే. అడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తాయి, నెక్స్ట్ యాడ్వర్బ్స్ కూడా మోడిఫై చేస్తాయి. అడ్జెక్టివ్స్ ఏమో నౌన్ని ప్రనౌన్ని మోడిఫై చేస్తాయి, అదే యాడ్వర్బ్ ఏమో వెర్బ్ని మోడిఫై చేస్తుంది, ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, ఇంకో యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది. ఓకే రైట్. అయితే ఇక్కడ మరి దేన్ని మోడిఫై చేస్తుంది సార్, సీత గోస్ టు టెంపుల్. సీత వెళ్తుంది, టెంపుల్కి వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది,
డైలీ అనేది దేనికోసం వచ్చింది నాన్న? గోస్ డైలీ. కాబట్టి గోస్ అనేది అక్కడ డైలీ మీనింగ్ తోటి వచ్చిందా లేదా? సో డైలీ అనేది గోస్ని మోడిఫై చేస్తుంది అనమాట. వెళ్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్తుంది? డైలీ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఈ డైలీ అనేది మనకు వెర్బ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది చెప్పండి, మనకు యాడ్వర్బ్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 24 క్వశ్చన్ చూడండి ఇక్కడ. హీ ఈజ్ గుడ్ ఎనఫ్ యాజ్ ఏ డాన్సర్. చూడండి, అతడు డాన్సర్గా ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మంచి డాన్సర్ అనమాట. ఓకేనా? కాబట్టి ఎనఫ్ చూడండి, జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ జనరల్గా ఎనఫ్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, నెక్స్ట్ యాడ్వర్బ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఎనఫ్ అనేది ప్రొనౌన్ లా కూడా యాక్ట్ చేస్తుంది అన్న. ఓకేనా? సో మెయిన్గా అయితే అడ్జెక్టివ్ యాడ్వర్బ్ అవుతుంది అన్న, రైట్? అయితే అడ్జెక్టివ్ యాడ్వర్బ్ అన్నప్పుడు అడ్జెక్టివ్ అన్నప్పుడేమో అది నౌని మోడిఫై చేయాలి, అది యాడ్వర్బ్ అన్నప్పుడేమో అదొక అడ్జెక్టివ్ని మోడిఫై చేయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఈజ్ గుడ్ ఎనఫ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనఫ్. ఇప్పుడు ఎనఫ్ అనేది దేనికోసం వచ్చిందండి? గుడ్ కోసం వచ్చింది. ఇక్కడ గుడ్నే మోడిఫై చేస్తుంది కదా. ఈజ్ గుడ్ ఎనఫ్, ఈజ్ ఎనఫ్ గుడ్ అనొద్దు మళ్ళీ, ఈజ్ గుడ్ ఎనఫ్. షీ ఈజ్ ఎనఫ్ బ్యూటిఫుల్ అంటామా, షీ ఈజ్ బ్యూటిఫుల్ ఎనఫ్ అంటామా? షీ ఈజ్ బ్యూటిఫుల్ ఎనఫ్ అనాలి, అలానే హీ ఈజ్ గుడ్ ఎనఫ్, రైట్? అడ్జెక్టివ్ తర్వాత యూజ్ చేసుకోవాలి ఎనఫ్ని. ఓకేనా? మరి ఇప్పుడు ఎనఫ్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? గుడ్ని మోడిఫై చేస్తుంది. గుడ్ అనేది ఏంటిది మరి? అడ్జెక్టివే కదా. గుడ్, బెటర్, బెస్ట్, గుడ్ బాయ్, గుడ్ గర్ల్ అడ్జెక్టివే కదా ఇది మనకు. కాబట్టి గుడ్ అనేది అడ్జెక్టివ్ కాబట్టి మనకు అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తే దాన్ని ఏమంటామని చెప్పిన యాడ్వర్బ్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుంది చెప్పండి, ఇది యాడ్వర్బ్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి. సార్ ఇది అడ్జెక్టివ్ ఎప్పుడైతే సార్ చెప్తా చూడండి. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. ఇది నా కోర్సులో క్లియర్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ అన్నీ. ఓకేనా? ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. ఇక్కడ ఐ హ్యావ్ ఎనఫ్ మనీ అంటే మనీ అనేది మనకు నౌన్ కదా. ఎంత మనీ ఉంది? ఎనఫ్, సరిపడినంత, సఫిషియంట్ మనీ ఉంది. కాబట్టి ఎనఫ్ అనేది ఇక్కడ నౌని మోడిఫై చేస్తుంది కదా. మరి నౌని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుందో చెప్పండి, అడ్జెక్టివ్. ఓకేనా? ఎనఫ్ అనేది నౌన్ని మోడిఫై చేసేటప్పుడేమో అడ్జెక్టివ్ అవుతుంది, అదే ఎనఫ్ అనేది ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తే యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అయింది. ఓకేనా? కాబట్టి ఆప్షన్ డి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇక్కడ ఇందులో లాస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. సిన్స్ చెప్పండి. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు మార్నింగ్ నుండి క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. చెప్పండి. దే హ్యావ్ బీన్. దే అంటే మనకేంటి? ప్రొనౌన్. హ్యావ్ బీన్ అంటే హెల్పింగ్ వర్బు, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బు, క్రికెట్ అనేది మళ్ళీ నౌనే. ఓకేనా? నెక్స్ట్ సిన్స్, ఇక్కడ ఉంది సిన్స్. చెప్పండి నాన్న. సిన్స్ మార్నింగ్ చెప్పండి. సిన్స్ అనేది జనరల్గా చూడండి, ఇక్కడ మనకు సిన్స్ కానీ ఫర్ కానీ ఇవి ఏమవుతాయి అంటే మనకు ప్రిపోజిషన్స్ అవుతాయి, నెక్స్ట్ వన్ కంజంక్షన్స్ అవుతాయి నాన్న. ఇవి మనకు ప్రిపోజిషన్స్ అవుతాయి, నెక్స్ట్ వన్ ఏమవుతాయి చెప్పండి, కంజంక్షన్స్ అవుతాయి. ఇవి కంజంక్షన్స్ ఎప్పుడు అవుతాయి అంటే రెండు సెంటెన్స్లను కలిపినప్పుడు కంజంక్షన్స్ అవుతాయి. సిన్స్ కానీ ఫర్ కానీ రెండు సెంటెన్స్లను కలిపితే కంజంక్షన్స్. కంజంక్షన్స్ అంటే ఏంటి? కలపాలి. ఇవి ఎస్పెషల్లీ మీరు రెండు సెంటెన్స్లను కలుపుతూ ఉంటాయి, రెండు వర్డ్స్ని కలపలేవు. నెక్స్ట్ సిన్స్ ఫర్లో రెండు సెంటెన్స్లను కలపలేకపోతున్నాయి అనుకోండి, అవి మనకు కంజంక్షన్స్ కావు, మరి ఏమవుతాయి? ప్రిపోజిషన్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సిన్స్ అనేది రెండు సెంటెన్స్లను కలుపుతుందా? లేదు. రెండు వర్డ్స్ని కూడా ఏం కలుపుతలే అక్కడ. ఓకేనా? కాబట్టి అప్పుడు మనకు ఈ సిన్స్ ఫర్లు ఏమవుతాయి చెప్పండి, ప్రిపోజిషన్స్ అవుతాయి. సో మనకు ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి, ప్రిపోజిషన్స్ అవుతాయి. ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి, ఇది కంజంక్షన్ ఎప్పుడు అవుతుందని. ఇక చూడండి, సిన్స్ షీ గాట్ ఫీవర్. ఆమెకు ఫీవర్ వచ్చినందువలన, అందువలన. సిన్స్ మీనింగ్ ఏంటి ఇక్కడ? అందువలన. సిన్స్ షీ గాట్ ఫీవర్ షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్. షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్. చూడండి, అక్కడ సిన్స్ చూడండి, ఇక్కడ సిన్స్ చూడండి. ఇక్కడ సిన్స్ ఏమైంది? షీ గాట్ ఫీవర్ షీ డిడ్ నాట్ కమ్ టు స్కూల్. ఆమె ఫీవర్ వచ్చింది, ఆమె కాలేజ్కి స్కూల్కి రాలేదు. ఆమె ఫీవర్ వచ్చినందువలన స్కూల్కి రాలేదు. ఇక్కడ సిన్స్ అనేది ఏం చేస్తుంది? ఈ రెండు సెంటెన్స్లను కలిపిందా లేదా? కాబట్టి ఇక్కడ మనకి ఇదేమవుతుంది చెప్పండి, కంజంక్షన్ అవుతుంది. సో సిన్స్ ఫర్ అనేవి రెండు సెంటెన్స్లను కలిపినప్పుడేమో కంజంక్షన్స్ అవుతాయి. అది ఇక్కడ మనకు నార్మల్గా ఇలా ఓకే పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం కోసం వచ్చిందనేమో అది మనకు ప్రిపోజిషన్స్ అవుతాయి. మార్నింగ్ నుండి అంటే అది మనకు ప్రిపోజిషన్ నాన్న. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇది. ఓకేనా? ఇది మనకు టోటల్గా 25 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అర్థమైందా? సెకండ్ మార్క్ టెస్ట్ క్లియర్గా అర్థమైంది కదా అందరికైతే. సో ఇది మీకు సెకండ్ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ నాన్న. చూడండి, నేను చెప్తున్నా కదా, గ్రూప్ 2లో జిఎస్ అందరు చదువుతారు. మీకు కనుక ఇంగ్లీష్లో మంచి స్కోర్ రావాలి అంటే నా కోర్సు తీసుకోండి, నా టెస్ట్ సిరీస్ తీసుకోండి నాన్న. చాలా ఎక్సలెంట్ కోర్సు కంటెంట్ ఉంటుంది అక్కడ.
ఫస్ట్ వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఫ్రీ క్లాసులు ఉంటాయి. ఫస్ట్ ఫ్రీ క్లాసులు వినండి. ఫ్రీ క్లాసులు విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. నేను ఏవేవైతే మార్క్ టెస్ట్లో క్వశ్చన్స్ కండక్ట్ చేస్తున్నానో అలాంటి మోడల్స్ ఎగ్జామ్లో దిగుతాయి అంతే. ఎందుకంటే అన్ని కవర్ చేస్తున్నాను నేను. మ్యాక్సిమం ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నా. వాడు ఇంకెక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాడు. కాబట్టి మీరు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే కోర్సు తీసుకొని వినుకుంటూ టెస్ట్ సిరీస్ రాయండి. డైలీ ఒక టెస్ట్ రాయండి నాన్న. ఈరోజు మీకు ఇంకా ఎక్స్ట్రా 2 టెస్ట్లు అప్లోడ్ చేస్తా. మీరు మాత్రం డైలీ ఒకటే రాయండి. ఒకటేసారి రాయకండి అన్ని టెస్ట్లు. ఒకటే పెడదాం అనుకున్నా కానీ మీ ఎందుకులే అని చెప్పేసి ఒక 4-5 యాడ్ చేసి పెట్టాను మీకు. ఓకేనా? ఎందుకంటే మీరు ఒకటే రాయండి. ఒక టెస్ట్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి. టెస్ట్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి. 15 టెస్టులు ఉన్నాయి. ఒకవేళ నేను ఇప్పుడే తీసుకుని సార్ అంటే 2 టెస్టులు రాసుకోండి. ఈరోజు తీసుకున్నారు అనుకుంటే 15 రోజులు లేవనుకుంటే డైలీ ఒకటే టెస్ట్ రాయండి. 15 రోజులు తీసుకున్న వాళ్ళు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చూసుకున్నాను. ఓన్లీ 99 రూపీస్కే కోర్సు, 99 రూపీస్కే టెస్ట్ సిరీస్ కూడా 99 రూపీస్కే. ప్రతి టెస్ట్ మొత్తం 15 టెస్టులలో 25 క్వశ్చన్లు ప్రతి టెస్ట్లో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఓకేనా? రీడింగ్ కాంప్రిహెన్షన్ అయినా సరే, యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, జంబుల్డ్ సెంటెన్సెస్, టెన్సెస్ కానీ, క్వశ్చన్ ట్యాగ్స్, ఆర్టికల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్నీ కవర్ అవుతాయి. మార్క్ టెస్ట్లు ఎలా ఉంటాయంటే కొద్ది రోజులు కొన్ని మార్క్ టెస్ట్లలో కొన్ని టాపిక్స్ మీద బాగా ఫోకస్ ఉంటుంది, కొన్ని మార్క్ టెస్ట్లలో కొన్ని టాపిక్స్ మీద బాగా ఫోకస్ ఉంటుంది. అట్లా అన్ని టాపిక్స్ ఫోకస్ చేసి కంప్లీట్ చేస్తాను అంతే మీకు. అట్లా చూసుకోండి. ఓకేనా అందరికీ? అది కాబట్టి ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాయండి. ఫస్ట్ టెస్ట్ ఫ్రీగా రాసి నచ్చితేనే ఫుల్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఓకేనా? మీరు ఈ టెస్ట్ సిరీస్ ఎక్కడ తీసుకోవాలంటే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ కోర్సెస్లో తీసుకున్నాను. అంతేగాని టెస్ట్ సిరీస్ అని సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, అందులో తీసుకోకండి. అందులో రాదు మళ్ళీ మీకు. ఓకేనా? మీరు టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్స్ అని ఉంటుంది కదా, ఆ ఫోల్డర్లో టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంటుంది, దాన్ని తీసుకోండి మీరు, సరిపోతుంది. ఓకేనా? యాప్ డౌన్లోడ్ చేయండి. ఓకే, టీఎస్పీఎస్సీపీఎస్ కోర్స్ ఓపెన్ చేస్తే ఈ 2 ఉంటాయి అక్కడ. ఫుల్ కోర్స్ ఉంటుంది, ఇది ఉంటుంది అన్న. ఏది కావాలంటే అది తీసుకోండి. 2 తీసుకుంటే ఇంకా మంచిది మీకే. ఓకేనా? ప్రతి టాపిక్ వినుకుంటూ చూసుకోండి. ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్సలెంట్ కంటెంట్. మీకు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది అనమాట. అంత ఎక్సలెంట్గా ఉంటుంది కంటెంట్. ఓకేనా? సో బెస్ట్ మార్క్స్ తెప్పించే బాధ్యత నాది, రైట్? కాబట్టి కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. తక్కువ టైంలో డైలీ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? అది సో ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నాను. ఓకేనా? అందరికి అర్థమైంది కదండి. ఇది మీకు మార్క్ టెస్ట్ 2 యొక్క ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ మీకు ఏంటంటే మార్క్ టెస్ట్ 3 ఎక్స్ప్లెనేషన్ పెడతాను. ఓకే, టెస్ట్లు అయితే రాయండి నాన్న. ఎంత చదివినా కానీ టెస్ట్లు రాశారు అంటే అన్ని టాపిక్స్ కవర్ అవుతూ ఉంటాయి. టెస్ట్ రాసి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడాలి మీరు కంపల్సరీ. ఓకేనా? రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నాకు ఎంత మోటివేషన్ వస్తే ఇంకా నేను ఆ మోటివేషన్ తోటి మీకు ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను అన్ని టాపిక్స్ మీద. కాబట్టి వీడియోస్ని కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.